హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డేరింగ్ డోలీ అండ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే లాస్ట్ కార్తీక సోమవారం కదా, దీపాలు వదులుదామని నేనైతే ఉదయం 4 గంటలకు లేచి ఇల్లు అన్నీ శుభ్రం చేసుకుని తలస్నానం అయితే చేసి దీపారాధన అయితే చేసుకుని ఒత్తులైతే వెలిగించుకున్నాను వినాయకుడిని చేసుకుని తులసికోట దగ్గర. ఈలోపు మా పిల్లలు కూడా అయితే లేచిపోయారు. లేచి నా పక్కన మొహాలు కడుక్కుని కూర్చుని అయితే నేను పూజ చేస్తుంటే చూస్తున్నారు. మా పిల్లలైతే నేను లేచిన వెంటనే పక్కన లేకపోతే వాళ్ళు కూడా ఎంత టైం అయినా అర్ధరాత్రి అయినా కూడా లేచిపోయి చూస్తూ ఉంటారు. మా వాడైతే నేను పూజ చేస్తుంటే చూస్తున్నాడు. మా వర్షిని కూడా వెలిగిస్తానమ్మా నేను కూడా అందని వాళ్ళకు కూడా పెట్టాను ఒత్తులు. పిల్లలిద్దరూ అయితే వెలిగించారు. ఇవి వెలిగించి నీటిలో అయితే వదిలేశాను. వదిలిన తర్వాత తులసికోట దగ్గర పూజ అవి ముగించుకుని ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్లు అవన్నీ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంట్లో ధూపం వేసుకుంటే మంచిది కదా, చాలా రోజులైందని ఇంట్లో ధూపం అయితే వేస్తున్నాను. ముందైతే దేవుడి దగ్గర అయితే వేసాను. మంచం కింద దివాన్ కింద అన్నిటికి వేసాను. ఇట్లా బీరువాలో కూడా వేసుకుంటే మంచిదని బీరువా తలుపులు అయితే తీసి బీరువాలో కూడా వేసుకున్నాను. ఇలా ధూపం వేయడం అయితే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మని చూసి అయితే నేర్చుకున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ పూజ చేసుకున్న తర్వాత సాటర్డే అయితే పూజ చేసుకునేవారు. పూజ చేసుకున్న తర్వాత బీరువా తలుపులు తీయమనేవారు నన్ను. బీరువా తలుపులు, మంచం కింద ఇంకా ఏమైనా వస్తువులు మిషను అటువంటివి ఉంటే వాటికి వేసేవారు. సో నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. అందుకే నేను మా అమ్మ చేసినట్టే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇది ఏంటంటే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాను. పంతులు గారిని అడిగి మన శివయ్యకి వేసిన దండ అయితే ధ్వజస్తంభానికి వేశారు. అది నాకు ఇవ్వండి అంటే ఇచ్చారు. అది గుమ్మానికి అయితే నేను కడుతున్నాను మంచిదని, దేవుడికి వేసిన దండ కదా. సో గుమ్మానికి అయితే కడుతూ ఉన్నాను నేను. బాగుంది కదా, చాలా అందంగా ఉంది. ఇలా మా గుమ్మానికి అయితే కట్టాను. ఎలా ఉంది, బాగుందా? అదైతే కొంచెం పడిపోతుందేమో అనిపించింది, బాగానే ఉంది. నెక్స్ట్ ఎలాగ పైకి ఎక్కాను కదా చైర్ వేసుకుని అని, అక్కడ నేనైతే కావాలని మా ఇంటికి ఓము, స్వస్తిక్, త్రిశూలం ఉన్నది కదా, అదైతే కావాలని చెక్కించుకున్నాను. ఈ గుమ్మం అవి పాలిష్లు పెట్టినప్పుడు ఆయన అయితే చాలా బాగా చెక్కారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అటువైపు ఇటువైపు చెక్కి ఓం, స్వస్తిక్, త్రిశూలము, పైనేమో లక్ష్మీదేవి ఏనుగులు వచ్చేలా పెట్టారు. అందుకని పైన దేవుళ్ళకి ఓంకి, స్వస్తిక్, త్రిశూలానికి అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను, గంధం కుంకుమ బొట్లు. ఎలా ఉంది, బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. దేవుడి దగ్గర దండ తీసుకొచ్చి గుమ్మానికి వేసుకున్నందుకు చాలా అయితే ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ అయితే తొందరగా పని అయితే చేసేసుకుని ద్వారం దగ్గర దీపాలు అయితే వెలిగించుకుని ముగ్గులు అవి పెట్టుకుని పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. అందుకే తొందరగా అయితే వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుని ఇలా గడపకి పసుపు అనేది రాసుకుని కుంకుమ బొట్లు ఇలా పిండితో ముగ్గు అయితే వేసి పూజ అనేది నేను చేసుకున్నాను. రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా మనం పూజ చేసుకున్నప్పుడైనా ఇలా గడపకి పసుపు అవి రాసుకుని ద్వార పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. మాదైతే ఇది మెయిన్ డోరు, సింహద్వారం అంటారు కదా అది. మొక్కలు ఉండడానికైతే మా ఇంటి చుట్టూరు పూల మొక్కలు చాలా ఉన్నాయండి. కానీ అందరూ కోసేసుకుంటున్నారు, కార్తీక మాసం కదా. నాకైతే అస్సలు దొరకనివ్వట్లేదు. నేనేమో ఇంట్లో ఉండి కూడా ముందే జాగ్రత్త పడాల్సి వస్తుంది పువ్వుల కోసం. సరే నాకున్న పువ్వులతోనైతే నేను అక్కడక్కడ అలంకరించుకున్నాను. ముందైతే గడపకి చుట్టూరు కుంకుమ బొట్లు అలాగే ముగ్గుతో బొట్లు పెట్టేసుకున్నాను. ఇలా ముగ్గులు పెట్టుకున్న తర్వాత కుంకుమ, పసుపు ఆ ముగ్గుల్లో వేసుకుని గడపకైతే దండం పెట్టుకున్నాను. సరేలేండి, ఇంకేం చేస్తాం, కోసుకున్న వాళ్ళని ఏమీ అనలేము. కోసుకున్నప్పుడు చూద్దామంటే నేను చూడకుండా కోసుకుంటున్నారు. సర్లేండి, ఉన్న పువ్వులతోటే అక్కడక్కడ అలంకరించుకున్నాను.
ఇలా అలంకరించుకున్న తర్వాత నేనైతే కొత్త దీపారాజనలు అయితే తీసుకున్నాను. అవైతే ఇంకా వాడలేదు, వేరే ఉన్నవి కదా అని. ఈరోజైతే అవి వాడడానికి అయితే అవకాశం వచ్చింది. అవి గుమ్మానికి అటువొకటి ఇటువొకటి పెట్టుకుని నూనె వేసుకుని ఒత్తులు వేసుకుని దీపారాధన అయితే చేసుకుని గడపకైతే దండం పెట్టుకుని ఈరోజు నైట్ దేవుడి దగ్గర మళ్ళీ పూజ చేసుకుని ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. ఇలా నా కార్తీక సోమవారంలో చివరి సోమవారం అయితే ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే బాయ్, నేను ఉంటాను ఇంకా.